అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పి సాకులు చెప్తున్నాడు. అయితే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. నాకు ఈ కొన్ని దినాల ముందుగా నాకు చాలా ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన భారం ఏంటంటే, దేవుని రాకడంటే అతి సమీపంగా రాబోతుంది. దేవుని యొక్క సూచనలన్నీ జరుగుతూనే ఉంది, అన్నీ జరుగుతూనే ఉంది, చుట్టూ మనకు జరుగుతూ ఉంది. అయితే మనం ఏం చూస్తున్నామంటే జరిగే సంగతులు మనం చూడడం లేదు. మన కుటుంబంలో జరిగే సంగతులు మనకి పెద్దగా తెలుస్తుంది. దాన్ని బట్టే మనం కృంగిపోతాం, దాన్ని బట్టి మనం బాధపడుతున్నాము. అయితే దేవుని వాక్యాన్ని ధ్యానించే మనము, దేవునికి ప్రార్థించే మనము, మనం విశ్వాసం కలిగి, ధైర్యం కలిగి, మీరు మెలుగు కలిగి ప్రార్థన చేయండి. ఇదిగో దేవుని రాకడ అతి సమీపంగా ఉంది అని చెప్పి ఫస్ట్ అంటే మనం సిద్ధపడాలా. మనం సిద్ధపడిన తర్వాత అనేకరిని సిద్ధపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆశీర్వాదకరంగా మారాలి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేయాలనే 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించేదానికి దేవుడు ఒక ప్రవర్త అయిన మోసేను పంపించి ఆయన గొప్ప కార్యాలు జరిపించాడు అనమాట. ఎంత ఆ యొక్క ఎడారిలంట నీళ్లు లేవు, తాగేదానికి నీళ్లు లేవు. దేవుడు మోసేని చూసి నీ చేతిలో ఉన్న కర్రను తీసి ఆ యొక్క బండను కొట్టు అంటే ఆ కొట్టినప్పుడు అక్కడి నుంచి మధురమైన నీళ్లు వచ్చాయన్నమాట. శ్రేష్టమైన ఆహారం ఇచ్చిండంట. ఏం ఆహారము? మన్నాను కురిపించిండంట. మన్నా వచ్చి దేవదూతలు తినే ఆహారం అంట. ఆ దూతని ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించి ఇశ్రాయేలు ప్రజలను పోషించిండు. అయ్యా మాకు మాంసం లేదని ఏడ్చిండ్రంట ఇశ్రాయేలు ప్రజలు. వెంటనే ఒక గాలి రప్పించాడంట. భయంకరమైన ఒక గాలి రప్పిస్తే ఆ గాలిలో ఎన్ని ఆ యొక్క దాన్ని ఏమంటారు, పూరేళ్ళు కొట్టుకొని వచ్చిందంట. మొత్తం ఆ యొక్క ఇశ్రాయేలు పాలయం అంతా మొత్తంగా తిని ముక్కులో నోట్లో వాసన వచ్చేంతకు తినిండ్రంట. ఎత్తి పెట్టుకొని అన్ని రోజులు ఆ యొక్క మాంసాన్ని తినిండ్రు అనమాట. దేవుడు వాళ్ళకి ఏ కొరత పెట్టలా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుడిని నమ్ముకున్న మనకు కానీ అలాగ దేవుడు మనల్ని పోషిస్తాడు. పగలంట మేఘస్తంభము, రాత్రిలో మనం ఎడారిలో నడవాలంటే నడవని మాలద్దా. ఈ రోజుల్లో అయితే లైట్లు ఉండే, ఆ రోజుల్లో లైట్లు లేవు. దేవుడు రాత్రి అంటే అగ్ని స్తంభాన్ని పంపించాడంట. అగ్ని అంటే వెలుగు. దేవుడు ఆ ఆకాశంలో వెలుగు పెట్టి వాడిని ఆ ఎడారిలో నడిపించిండు. పగలంతా మేఘస్తంభము, పగలైతే భయంకరమైన ఎండ ఉంటుంది. ఎడారి కాబట్టి మనకి ఇక్కడలాగా కాదు. పోయే దారులు అంటే అది ఒకే ఇసుక, ఒకే వచ్చి ఎక్కడ కనిపించిన ఒక ఎడం అనమాట. ఒక ఇల్లు కానీ కనిపించదు. అలాంటి భయంకరమైన స్థలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది. ఎందుకు నడిపించాడంటే, కొన్నిసార్లు మనకి ఆ టెస్ట్, ఆ శోధనలన్నీ కలగద్ది. అయితే ఆ శోధనలో, ఆ టెస్టులన్నీ మనము జయించగలం. అందుకే దేవుని వాక్యం అంటుంది, శోధన సహించిన మనుషన్ భాగ్యవాన్. మనం శోధనలు సహించుకోవాలి. ఈ యొక్క శోధనలు సహించుకోవాలి. లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, తిండిని జయించాలి, నిద్రని జయించాలి. ఈ లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, వాటిని మనం జయించాలి. మన గురి ఇక్కడ కాదనమాట, మన గురి పరలోకము. మనకు ఒక నిరీక్షణ ఉంది. మనం మరణించిన తర్వాత మనము ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాలి పరలోక రాజ్యంలో. అది మన గురి. ఒక క్రైస్తవుడుగా అలాంటి విశ్వాసంతో మనం ముందుకు సాగాలి.